తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు, అవినీతి, ఎక్స్ట్రాక్షన్ తప్ప తెలంగాణలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పింది. ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అవినీతిలో కూరుకుపోయి పూర్తిగా ప్రభుత్వం ప్యారలైజ్ అయినటువంటి సంగతి మనకు కనిపిస్తా ఉన్నది. లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతి తప్పింది. మొన్న చూస్తే మా నిర్మల్ జిల్లాలో ఒక కానిస్టేబుల్ మీద కత్తి దాడి జరిగింది. మొన్న నిజామాబాద్ లో ఒక కానిస్టేబుల్ ని కత్తితో పొడిచి నడి రోడ్డు మీద చంపేశారు. నిన్న జరిగినటువంటి హైదరాబాద్ లో మరి ఒక గోరక్షకుడిని బుల్లెట్ తో కాల్చి హత్య ప్రయత్నం జరిగింది. ఈ రకంగా అటు విద్యాశాఖ పూర్తిగా అస్తవ్యస్తమైతా ఉంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ హోంశాఖ కూడా పూర్తిగా అస్తవ్యస్తమైతా ఉన్నది. లా అండ్ ఆర్డర్ గాడి తప్పడమే కాకుండా 2 సంవత్సరాల నుంచి ఒక విద్యా మంత్రి, ఒక హోంమంత్రి లేక ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థ అతలాకుతలం అవుతున్న సంగతి మనం కల్లారా చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు నడి రోడ్డు మీద పోలీస్ అధికారాన్ని కూడా కత్తులతో పొడి చేసేటువంటి సంస్కారం, సంస్కృతి, గన్నుల సంస్కృతి కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. బంధువులతోటి ఎక్కడికక్కడ విచ్చలవిడిగా కాల్చి ఈరోజు వాళ్ళు యథేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే మరి ముఖ్యమంత్రి గారు ఏ పార్టీ రివ్యూ చేస్తా ఉన్నాడో, సమీక్షలు చేస్తా ఉన్నాడో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ని ఏ రకంగా కాపాడుతా ఉన్నాడో, మంత్రిని కూడా హోంశాఖకు మంత్రిని కూడా అపాయింట్ చేయలేనటువంటి దుస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పాలన చేస్తా ఉన్నారు.